ఒక్కో బొట్టు ఒడిసిపట్టు భవిష్యత్ తరాలకు దాచిపెట్టు ఇదే స్లోగన్తో పనిచేస్తోంది తెలంగాణ జల సంరక్షణ వేదిక. పర్యావరణ దినోత్సవం సందర్భంగా నీటి పొదుపు అవసరాన్ని వివరించింది. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు జల సంరక్షణపై ప్రజలకు సూచనలు చేశారు. వాటర్ కన్జర్వేషన్పై ప్రభుత్వ పథకాలను గుర్తు చేశారు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా జల సంరక్షణపై సిటీలో చర్చ జరిగింది. హోటల్ ఐటీసీ కాకతీయలో జరిగిన తెలంగాణ జల సంరక్షణ వేదిక ఆవిర్భావ సదస్సులో రాష్ట్ర మంత్రులు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, తెలంగాణ స్టేట్ ప్లానింగ్ వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, నగర మేయర్ పాల్గొన్నారు. నీటి పొదుపుపై సూచనలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై చర్చించారు నేతలు. నీటిని పొదుపు చేస్తేనే ఫ్యూచర్ ఉంటుందన్నారు. ఊరికి అమ్మలాంటి చెరువులను పునరుద్ధరించాలన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో బంగారు తెలంగాణ కళ నిజమవుతుందన్నారు. మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ గ్రామాలకు తల్లి లాంటి, కానీ ఎవరు పట్టించుకోక అవి పాడుపడిపోయినాయి. ఇవాళ బ్రహ్మాండంగా మిషన్ కాకతీయ కింద చెరువులు పునరుద్ధరణ చేస్తా ఉన్నాం. ఈ రకంగా మనం తీసినటువంటి ప్రతి పని వెనకాల మసాజ్ గారిని, అయ్యప్ప గారిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తే అసలు ప్రపంచంలో మనకు కానీ, మన తెలంగాణ కానీ అసలు వాటర్ సమస్యనే ఉండదు. మనం నీటిని సంరక్షించుకోవాలంటే ఒకరితో సాధ్యం కాదు. ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ఈ జల సంరక్షణకు సంబంధించి కూడా ప్రతి బొట్టును కూడా ఒడిసిపెట్టే కార్యక్రమం చేయాలంటే డెఫినెట్ గా ఒక ఉద్యమ వాతావరణాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక్కో చుక్క ఒడిసి పడితేనే భవిష్యత్తు తరాలకు నీటి కష్టాలు ఉండవన్నారు నేతలు. జల సంరక్షణ ఉద్యమంలా కొనసాగాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. తాగే నీటి కూడా ఎందుకంటే కటకటలాడుతున్నటువంటి సందర్భంలో వరుసగా 2 సంవత్సరాల నుంచి కూడా కరువు కాటకాలు, వర్షాలు లేక మరి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ 69 స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇంకా తాగునీటికే ఇబ్బంది ఉన్నదంటే నిజంగా ఇది సిగ్గుతో తల వంచుకునేటటువంటి పరిస్థితి అని చెప్పి మరి ఈ గొలుచుకట్టు చెరువులకు నీళ్లు రావాలంటే మరి అటవీ సంపద కూడా అవసరం. ఆ ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం తెలంగాణ హరితహారం. ఇవాళ గోదావరిలో, కృష్ణాలో కొంత నీళ్లు ఉన్నాయి కాబట్టి పైప్ లైన్ల ద్వారా హైదరాబాద్ తెస్తున్నాం. మరి ఇక్కడ 4 రిజర్వాయర్లు ఎండిపోయినట్టు ఆ నీళ్లు మరి అలా ఆ నదులలో కూడా ఎండిపోతే ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు? సంస్థలు ఏ లక్ష్యంతో అయితే పెట్టిరో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి తప్పకుండా మా వంతు సహకారం మేము కూడా చేస్తాం. జల సంరక్షణ ఉద్యమానికి మేము కూడా మరి తోడై రావడానికి సిద్ధంగా ఉన్నాం. నీటి పొదుపుపై ప్రజల్లో మరింత అవేర్నెస్ పెంచేందుకు ట్రై చేస్తోంది జల సంరక్షణ వేదిక.